రాజమండ్రిలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతూ ఉన్నాయి. గోదావరి తీరానికి భక్తులు పోటెత్తారు. పుష్కర ఘాట్లో పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. స్వామివారికి అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. గోదావరి తీరం జనసంద్రంగా మారింది. రాజమండ్రిలో మహాశివరాత్రి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా గోదావరి జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోవడం జరిగింది. తెల్లవారుజాము నుంచే అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పోలవరం జిల్లా వ్యాప్తంగా భక్తులు శివాలయానికి తరలి రావడంతో ఆ శివాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పుష్కర్ ఘాట్లో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున వేలాదిగా భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, పుష్కర్ ఘాట్లో ఎంత కోలాహలంగా ఉందో. ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి నగర ప్రజలంతా కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడ పుష్కర స్నానాలు ఆచరిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి పుష్కరాల్లో మనం చూస్తాం, ఎక్కువగా ఈ పుష్కర్ ఘాట్కే ప్రాధాన్యత ఉంటుంది. రానున్నటువంటి 2027 పుష్కరాలు కూడా ట్రయల్ రన్గా ప్రస్తుతం దీన్ని చూస్తూ ఉన్నారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 తారీఖు వరకు 12 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పుష్కర అనేసరికి ఎక్కువ మంది పుష్కరాలు వస్తారు కాబట్టి ఇది ఒక ట్రయల్ రన్గా నిర్వహిస్తున్నారు. అందువల్ల ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. భద్రత పరంగా వాహనాలు ఏవి కూడా అలౌ చేయకుండా ప్రస్తుతం అయితే పుష్కరాలను ముందస్తు భాగంగానే ఇక్కడ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి రోజే ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, రాజమండ్రి పుష్కర్ ఘాట్లో వేలాదిగా తరలి రావడంతో ఇక్కడ భక్తులు కిక్కిరిసిపోవడం జరిగింది. ఇసుకేస్తే రాలినటువంటి జనం ప్రస్తుతం పుష్కర్ ఘాట్లో కనిపిస్తూ ఉన్నారు. ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 ఘాట్ల పైన ఇక్కడ ఏర్పాట్లు అయితే అంటే భక్తులు తరలి రావడం జరిగింది. ప్రస్తుతం మహాశివరాత్రి పర్వదినం కావడంతో స్వామివారిని పెద్ద ఎత్తున ఉంటూ ఉన్నారు. ముఖ్యంగా పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజే పరమశివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడనే ప్రతీతి. అందుకే ఈ రోజున శివశక్తి కలయికకు ప్రతీకగా భావించడం, అనేక ఆలయాల్లో రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరొకటి, మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి సమయాన్న లింగోద్భవ కాలం అంటారు. బ్రహ్మ విష్ణువు మధ్య అహంకారం తలెత్తినప్పుడు శివుడు ఒక అనంతమైనటువంటి జ్యోతిర్లింగ స్వరూపం ఉద్భవించిన సమయం ఇదేనని చెబుతారు. అందుకే అర్ధరాత్రి వేళ లింగాభిషేకం చేయడం అత్యంత ప్రథమఫలంగా భావించడం జరుగుతుంది. ముఖ్యంగా ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ రోజున భూమి యొక్క ఉత్తరార్ధ గోళం యొక్క ప్రత్యేకమైన స్థితిలో ఉంటుందని చెప్తారు. దీనివల్ల మనిషిలోని జీవశక్తి సహజంగానే ఉద్వముఖంగా ప్రవహిస్తుండడం. అందుకే ఈ రాత్రి వెన్నెముక నిటారుగా ఉంచి జాగరణ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుందని చెప్పి యోగశాస్త్రం చెబుతుంది. అందువల్ల వీటన్నిటిని కూడా భక్తులు పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా, శివరాత్రి అంటే ప్రత్యేకంగా కార్తీక మాసం వంటి పుణ్యదినాల్లో నదుల్లో దీపాలు వదలడం కూడా ప్రత్యేక ఆనవాయితీగా వస్తుంది. లోతైనటువంటి ఆధ్యాత్మిక, శాస్త్రీయ మరియు సామాజిక కారణాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా గోదావరి వంటి పవిత్ర నదుల్లో దీపదానం చేయడం వల్ల ఉన్నటువంటి విశిష్టత మనం చూస్తే, దీపం జ్ఞానాన్ని ప్రతీక. మనలోని అజ్ఞానం, కామక్రోధాలను అన్ని అణిచి చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించమని భగవంతుడిని కోరుకుంటూ దీపాన్ని భక్తులు వెలిగిస్తూ ఉన్నారు. నదిలో వదిలే దీపం మన జీవిత ప్రయాణాన్ని సాఫీగా, వెలుగుమయంగా సాగించేలా సూచిస్తుందని చెప్పి ప్రతీతిగా ఉంది. అందువల్ల దీపారాధన చేసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ దీపారాధన గోదావరి నదిలో వదులుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ 2026 మహాశివరాత్రిని పెద్ద ఎత్తున రాజమండ్రి నగర ప్రజలు జరుపుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, గోదావరి నదిలో పుణ్య స్నానాలు తెల్లవారుజామున ఆచరిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా, గోదావరి నదిలో ఎక్కువగా దీపారాధన చేయడంతో ఇవన్నీ కూడా మనకు ఎక్కువగా ఈ కొబ్బరి ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ఆ నదిలో ఎక్కువగా పేరుకుపోయినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా, గజ ఎత్తులను కూడా ఈ పరిసర ప్రాంతాల్లో మోహరించడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూసాం, గోదావరి పరిసర ప్రాంతాల్లో ఈ పుణ్యస్నానాలు ఆచరించినప్పుడు 2 భవానీలు కొట్టుకెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ శివరాత్రి సందర్భంగా అలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా గజ ఎత్తుగాళ్లను ఈ పుష్కర్ ఘాట్లలో మోహరించారు. ఎవరూ కూడా ప్రమాదకర స్థితిలోకి గోదావరిలోకి రాకుండా పడవలను అడ్డుగా పెట్టారు. ఒకవేళ ఎవరైనా గల్లంతైతే వెంటనే వారిని సంరక్షించేందుకు గజ ఎత్తుగాళ్లను పోలీసులు ఇక్కడ ఏర్పాటు చేశారు. రాజమండ్రి మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ టీంని కూడా మోహరించడం జరిగింది. ఎవరిని కూడా అత్యుత్సాహం ప్రదర్శించి నదిలో దిలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. వచ్చేటువంటి భక్తులను త్వరితగతిన పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి దర్శనం తర్వాత వెంటనే పంపిస్తూ ఉన్నారు. మొత్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహాశివరాత్రి పర్వదినాన్న
రాజమండ్రి పుష్కర్ ఘాట్లలో భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ మహాశివరాత్రి పర్వదినం అయితే వైభవంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు జరుపుకుంటున్నటువంటి సందర్భం అయితే రాజమండ్రి పుష్కర్ ఘాట్లలో కనిపిస్తుంది. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి.